ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు విజయవాడ పడమట పోలీసులు చెప్తున్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ముఖ్య రీజన్ ఎందుకు? ఇంతవరకు 8 నెలలుగా అటు కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒకవేళ వల్లభనేని వంశీ నిజంగానే అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన్ని ఈ 8 నెలల కాలంలో ఎందుకు అరెస్ట్ చేయకుండా కూటమి నేతలు తాత్సారం చేశారు అనేది, అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి అనేది మనం ఒక్కసారి ముందుకు డీటెయిల్స్లోకి వెళ్తే 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారని అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును అనేది సిఐడికి అప్పగించారు. అయితే మొత్తంగా ఆ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో వంశీ A71గా ఉన్నారు. అయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఆ కేసును 40 మందిని అరెస్ట్ చేసింది. అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ 2 రోజుల క్రితం యూటర్న్ తీసుకొని కేసును నేను వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ వేశారు. అయితే విజయవాడ SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తనకు కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ కూడా సమర్పించారు. ఇక కిడ్నాప్ కేసుని బెదిరించడంతోనే వెనక్కి తీసుకున్నానన్న ఫిర్యాదుదారి వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వంశీని అరెస్ట్ చేసినట్టు పడమట పోలీసులు తెలిపారు. అయితే టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ కిడ్నాప్కు సంబంధించి తనను కిడ్నాప్ చేసి భయపెట్టారు కాబట్టి తాను వెళ్ళి కోర్టులో నిజాలు ఒప్పుకోవాల్సి వచ్చింది అని అటు సత్యవర్ధన్ చెప్పడం, మరోవైపు ఏదైతే స్టేట్మెంట్ గతంలో తనను కావాలని ఇరికించారని చెప్పడం, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాతనే లేదు నన్ను కిడ్నాప్ చేసి భయపెట్టారని చెప్పడం, ఇదంతా చూస్తుంటే కనుక అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంట్లోకి మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా వంశీపై ఏమేం కేసులు నమోదు చేశారో ఒక్కసారి మనం చూస్తే వంశీపై 141, 308, 351(3) రెడ్ విత్ 35 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఈ మేరకు వల్లభనేని వంశీ భార్యకు కూడా పోలీసులు నోటీసులు అందించారు. అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి విజయవాడ పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వంశీని ఇమ్మీడియట్గా తరలించారు. అసలు ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించని వంశీ అని మనకు ఎప్పటి నుంచో తెలుసు. 8 నెలల నుంచి అటు గన్నవరంలో క్యాడర్తో కానీ వైసీపీ నేతలతో కానీ ఎక్కడా టచ్ లేని వంశీని తెలుగుదేశం రాజకీయాలకు, అంటే వంశీ పూర్తిగా రాజకీయ నేపథ్యం గురించి మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంశీ 2019 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వంశీ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార పక్షమైనటువంటి వైసీపీతో అటు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా అయితే కప్పుకున్నారు. ఇక 2024లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగానే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో పరాజయం పాలే. ఇక వైసీపీలో చేరిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే కనుక అసెంబ్లీ వేదికగానే అటు చంద్రబాబు పైన, లోకేష్ పైన వల్లభనేని వంశీ ఎన్నో విమర్శలు చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు సైతం బయటికి వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చొని తాను మీడియా సమావేశంలో కన్నీరు మున్నీరు కూడా అయ్యారు. ఇక 2024 ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ మధ్యలోనే అటు నిరాశతో వంశీ ఇమ్మీడియట్గా వెనుదిరిగిపోయారు. ఇక ఫలితాల తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే మీడియాకు కనిపించినటువంటి వంశీ అప్పటి నుంచి, అంటే దాదాపుగా 8 నెలల నుంచి అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లోనూ వంశీ అనేవారు నిందితుడుగా ఉన్నారని చెప్పి కొన్నేళ్లుగా, అంటే కొన్నాళ్ళుగా, గత 8 నెలలుగా ఆయన కోసం అయితే గాలిస్తున్నారు. గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసుతో పాటు బాపులపాడు మండలం ఆరుగొల్ను టీడీపీ నాయకుడు అయినటువంటి వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూడా కూల్చివేసిన కేసులో వంశీ మెయిన్గా నిందితుడిగా అయితే ఉన్నారు. ఇక అదేవిధంగా ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావుపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డారన్న కేసులో కూడా వంశీ అయితే నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు వంశీ అరెస్టుతో టోటల్గా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే విధించారు.
వంశీ అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ భారీగా చేరుకుంటారనే అనుమానంతో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అయితే కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా పహారా కాస్తున్నారు. ఇక 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా ఇక్కడ పోలీసులు అమలు చేస్తున్నారు. నిరసనలు ర్యాలీలు పూర్తిగా నిషేధించారు. నిషేధాజ్ఞలు అతిక్రమిస్తే గనక ఒకవేళ చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా జిల్లా ఎస్పీ సైతం ప్రకటించారు. ఇక వల్లభనేని వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ముందుగా ఆయనని పడమట పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి ఇప్పుడు వేరే పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. నందిగామ దగ్గర వంశీ భార్య వాహనాన్ని సైతం పోలీసులు అయితే ఆపేశారు. వంశీ వాహనాన్ని ఫాలో అవ్వకుండా అడ్డుకొని మరో మార్గంలో వంశీ కుటుంబాన్ని అక్కడి నుంచి దారి కూడా మళ్లించారు. ఇక వల్లభనేని వంశీ భార్య సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఎస్కార్డ్తో వంశీ భార్యను అక్కడి నుంచి ఎక్కడైతే కృష్ణా జిల్లాకు రావాలనుకున్నారో ఆవిడ్ని ఇమ్మీడియట్గా హైదరాబాద్కి అయితే తరలించారు. అటు వంశీ అరెస్టు పైన వైఎస్ఆర్సీపీ ఎలా ప్రశ్నిస్తుంది, వైఎస్ఆర్సీపీ ఏం చెప్పదలుచుకుంది అనేది చూస్తే కనుక వంశీని పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ అయితే మండిపడుతుంది. ఎక్స్ వేదికగా వైసీపీ స్పందిస్తూ గన్నవరం ఆఫీస్పై ఏదైతే దాడి కేసులో ముందస్తు బెయిల్పై వంశీ ఉండగా కేసు పెట్టిన సత్యవర్ధన్ కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు కాబట్టి అయినప్పటికీ కూడా మళ్ళీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని, వంశీని ఏపీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ అయితే మండిపడుతుంది. చంద్రబాబు ఇంకెన్నాళ్ళు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ కూడా వైసీపీ అయితే అటు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు వంశీ కానీ తర్వాత ఎవరు అనేది వైసీపీ కాంపౌండ్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే గతంలో చూసుకుంటే కనుక అటు కూటమి నేతల పైన కానీ చంద్రబాబు నాయుడు పైన కానీ లోకేష్ పైన కానీ అటు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ముఖ్యంగా చెప్పుకుంటే కనుక కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఫ్యామిలీ ఇష్యూలను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని చాలా ఇదిగా అసహ్యంగా మాట్లాడిన నేపథ్యంలో వీళ్ళ అరెస్టులు కూడా త్వరలోనే ఉండబోతున్నాయా అని కూడా వైసీపీలోనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు అరెస్టులు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చు కావాలనుకుంటే, కానీ ప్రజల్లోకి మాత్రం ఏం సందేశం తీసుకెళ్తుంది అనేది కూడా అటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ నిజంగా మేధోమథనం అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.